అందరూ బాగున్నారా? ఈరోజు గ్రీన్ చికెన్ కర్రీ చేసుకుందాము. సండే స్పెషల్ బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. చపాతీకి, నాన్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము ఒక 5 బాదం గింజలు, ఒక 5 కాజు, సగం ఎండు కొబ్బరి ముక్క, ఒక టీ స్పూన్ సోంపు అన్నీ వేసి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే అన్నీ వడబోసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకున్నా నేను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పొయ్యి వెలిగించేసి నేను మట్కి పెట్టేసిన. మట్కిలా ఒక 3 పావులు నూనె పోసేయాలి. ఇక్కడ గరం మసాలా వేసుకోవాలి. 2 బగారాకు, 2 యాలక్కాయలు, ఒక పావు టీ స్పూన్ సాజీరా, తర్వాత 2 పెద్ద ఉల్లిగడ్డలు ముక్కలు కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఇక్కడ నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. ఈ చికెన్ ఒక 5 మినిట్స్ ఉప్పు వేసి నానబెట్టుకుని బాగా కడిగి అప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనియాలి. 10 నిమిషాలు ఉడికితే చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇట్లా ఫ్రై చేస్తేనే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు ఇక్కడ 3 స్పూన్స్ పెరుగు కూడా వేసుకుంటున్నాను నేను. 3 స్పూన్స్ పెరుగు అయితే సరిపోతుంది. చికెన్ వేడి కాకుండా ఉండడానికి పెరుగు వేసుకోవాలి. అట్లనే కర్రీ టెక్స్చర్ అనేది క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను కర్రీకి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకుంటున్నా. మీరు కూడా చూసి వేసుకోండి. నేను ఇక్కడ దొడ్డుప్పు వాడుతున్నా. పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అన్న ఫ్రై చేయాలి. ఈ కర్రీ ఎంత మగ్గనిస్తే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఒక 3 టమాటాలు ముక్కలు చేసి పెట్టేసుకున్నా. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం ఫ్రై చేస్తుంటేనే కర్రీ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ కర్రీ కలర్ కూడా మారింది కొంచెము. ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని వాటర్ కలుపుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని వాటర్ కలిపిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టేసేయాలి. మీరు స్టవ్ మీద చేస్తున్నట్టయితే నేను ఇక్కడ మంట మొత్తం తగ్గించేసిన. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. నేను 4 గుడ్లు ఉడికించి పెట్టుకున్నా. అవి ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. లేయర్ అనేది బ్రౌన్ కలర్ రావాలన్నమాట. గుడ్డు లేయర్ అనేది మీద ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకున్నా నేను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇక్కడ మనం కర్రీ ఉడకడానికి వదిలేసినాం కదా, ఈ ఎగ్స్ అందులో వేసేసి కలిపేసేయాలి. కలిపేసి ఒక 10 to 12 మినిట్స్ ఉడకడానికి వదిలేసేయాలి. మొత్తము ఇక్కడ నుండి సిమ్లో పెట్టి ఉడకనియాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్కి చూసుకోవాలి కర్రీ ఎట్లా ఉందనేది. కర్రీ మీద నూనె తేలిందంటే కర్రీ అయినట్టే. ఇక్కడ ఇంకొంచెం చిక్కగా ఇవ్వాలని చెప్పి నేను ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేసిన. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటున్నా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్లో డబుల్ మసాలా చికెన్ బిర్యానీ కూడా రెసిపీ ఉంది. అది కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా ట్రై చేయండి. చపాతీలు గ్రీన్ చికెన్ కర్రీ సర్వ్ చేస్తున్నా నేను. పక్కన సలాడ్ కూడా సర్వ్ చేస్తున్నా. మీరు కూడా ఇట్లా ప్లేటింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.